లేదు అన్ని పార్ట్స్ చేసినప్పటికీ కూడా. రైట్, మాట్లాడదాం. శ్రవణ్ గారు, నవీన్ పొలిశెట్టి విషయమే తీసుకుందాము. నవీన్ పొలిశెట్టి కానీ జొన్నగడ్డల సిద్ధు కానీ ఇలాంటి అంటే సీనియర్ హీరోల పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తాయి, కానీ జూనియర్ హీరోలు హిట్ కొట్టినప్పటికీ కూడా వాళ్ళ పేర్లు వినిపించవు. అండ్ ఎస్పెషల్లీ నవీన్ పొలిశెట్టి మూవీలో డైరెక్టర్ పేరు ఎక్కడ వినిపించట్లేదు, నవీన్ పొలిశెట్టిదే వినిపిస్తుంది. మరి ఇక్కడ మాత్రం శంకర వరప్రసాద్లో ఇద్దరు పేర్లు వినిపిస్తున్నాయి కదా, వాట్ ఈస్ ద రీజన్? సరే, అది మనకు మన వ్యవస్థ అంటే మనలో ఉన్నటువంటి లోపం. అంటే మనం అంత సమాజంలో మనం కూడా ఒక పార్ట్ కాబట్టి జనం ఎటు ఉంటే అటే ఉన్నట్టుగాను మనం కూడా అలాగే ఉన్నాం. నిజంగా కూడా మీరు చెప్పినట్టు నవీన్ పొలిశెట్టి పేరే చెప్తున్నాం, డైరెక్టర్ పేరు చెప్పట్లేము. బహుశా వీరానా ఇతని పేరు ఏదో మారిగా చూసారా, అంటే నిజంగా కూడా గుర్తులేదు అసలు పేరు కూడా అదే, అది కూడా క్యాచీ నేమే అంటే నేను అంతా గుర్తుపెట్టా. ఆయన కొత్త డైరెక్టర్ ఏం కాదు, ఒక సినిమా ఇంక రెండో సినిమా అనుకుంటే నాకు తెలిసినంతవరకు. నవీన్ పొలిశెట్టి గారు అయితే మీరు అన్నట్టు అక్కి, జొన్నలగడ్డ, సిద్ధు, శర్వానంద్ వీళ్ళంతా కూడా సినిమాలో ఉన్నటువంటి వాళ్ళ స్పెషలైజేషన్ అంటే స్పాంటేనియస్గా స్పందించే డైలాగులు, జాతకరత్నంలో అతను మాట్లాడిన మైదానం దానికి ప్లస్ మొత్తం కూడా చెప్పాలంటే కథలో కథనం ఒక గొప్పతనం వల్ల సినిమాలు నడుస్తున్నాయి. తక్కువ బడ్జెట్తో అయినా చెప్పదలుచుకున్న అంశాన్ని ఆ గ్రామీణ స్థాయి కథనం లేదు, ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక బ్యాచులర్ లైఫ్ ఎలాగానో, లవర్ లైఫ్, ఒక ఆకర్షితమైన అమ్మాయికి ప్రేమలో ఎలా పడాలి, లేదా స్పిట్టెడ్ మైండెడ్ ఈ మధ్య కూడా వస్తున్నాయి. ఒక ఆమెను ప్రేమిస్తారు వెంటనే ఇంకో ఆమెను ప్రేమిస్తారు, అమ్మాయి తెలుసుకోవడం, ఇట్లాంటి కథలు కూడా వచ్చాయి. సో మళ్ళీ ఇంకా మీరే చెప్తే జొన్నలగడ్డ గారి చిత్రం చూసుకుంటే అది డీజే అది మళ్ళీ ఇంకా డిఫరెంట్ సబ్జెక్ట్, అది కొంచెం హార్డ్ఫుల్, ఇవి అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో అంటే ఇక్కడ టోటల్గా ఇది ఏంటంటే కథనంలో గొప్పతనం, అది డైరెక్టర్ గొప్పతనం అని చెప్పాలి. యాక్చువల్గా డైరెక్టర్ గొప్పతనమే అది. బట్ మీరు అన్నట్టు పేరు రావట్లేదు, పేరు కోసం మరి అది రకరకాలైనటువంటి విన్యాసాలు జరుగుతాయి. ఎందుకంటే పబ్లిసిటీ స్టెంట్, పిఆర్ స్టెంట్, అది పిఆర్ ఏ విధంగా ప్రజెంట్ చేస్తే ఆ విధంగా ఉంటుంది. సరే, అది నిర్మాతదా మరి తను డైరెక్టర్గా ఆయనే లీడ్ చేయలేకపోయాడా, రకరకాల కారణాలు ఉంటాయి. దానికి మనం అనుకొని బాధపడాల్సిన పిచ్చి ఎవరిని నిందితులుగా చేయలేము దాన్ని. రైట్, సంజయ్ గారు, ఇప్పుడు సీనియర్ హీరోలు వచ్చినంత ఫాస్ట్గా జూనియర్ హీరోలు ఎందుకు రాలేకపోతున్నారు? సంవత్సరానికి ఒక సినిమా అయినా కరెక్ట్గా తీసి బయటకు రాలేకపోతున్నారు. లేదు అంటే ఏదో అతి కష్టం మీద ఒక సినిమా చేయాలి ఈ సంవత్సరం అయినా అని చెప్పి అనుకొని ఎందుకు లేట్గా వస్తున్నారు? జూనియర్స్ అంటే కెన్ యు బి మోర్ స్పెసిఫిక్, పేరుతో చెప్తారా? పేర్లు చెప్తారా? సీనియర్ హీరో, జూనియర్ హీరోస్ మీకు తెలిసిందే కదా, మనం మాట్లాడుకుంది జొన్నలగడ్డ సిద్ధు కానీ, అడవిశేష్ కానీ, లేకపోతే శర్వానంద్ కానీ. ఓకే, శర్వానంద్ అంటే శతమానం భవతి లాంటి కొన్ని మూవీస్ వల్ల ఎస్టాబ్లిష్ అయ్యాడు. హూ ఇస్ శర్వానంద్ అనేది తెలుస్తుంది. మిగతా వాళ్ళు నిఖిల్ కూడా మంచి చిత్రాలు ఇచ్చారు. ఇలాంతా ఒక జోనర్ గా చూడొచ్చు. ఎందుకు అంతగా సినిమాలు తీయలేకపోతున్నారు? సరైన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, స్టోరీ ఏం దొరకట్లేదా? యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓకే, తప్పకుండా మాట్లాడదాం. దీనికి ఆన్సర్ చేస్తారంట. ఓకే, చెప్పండి సురేష్ గారు. ఒకటి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ చాలా మారిపోయింది. సినిమా అనేది గ్లోబలైజ్ అయిపోయింది. ఇప్పుడు యంగ్ హీరోస్ వాళ్ళు సినిమా తీయాలంటే ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్ల బడ్జెట్ తో ఆడుతున్న సినిమాల మధ్య ఓ 50 కోట్లు 60 కోట్లు పెట్టి తీస్తే, ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఇప్పుడు ప్రతి వ్యాపారంలో బట్టల దుకాణం పెట్టినా, ఒక హోటల్ పెట్టినా, వేరే జ్యువెలరీ షాప్ పెట్టినా కూడా ఎవ్రీ మంత్ వాళ్ళకి రిటర్న్స్ ఉన్నాయి. కానీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలోని మనం పెట్టిన డబ్బుకి నో గ్యారంటీ. ఎంతో వస్తుంది తెలియదు, ఏమి వస్తుంది తెలియదు. ఈవెన్ థియేటర్స్ దొరకాయా తెలియదు, డిస్ట్రిబ్యూటర్స్ దొరకదా తెలియదు. అదే సమయానికి అదే టైంకి ఒకవేళ డబ్బింగ్ సినిమా ఏదో కమల్ హాసన్ గారిదో, రజనీకాంత్దో, లేదా విజయ్దో, లేదా కన్నడదో, హిందీ సినిమానో వస్తే వీళ్ళకి థియేటర్స్ దొరకవు. మళ్ళీ 1 month 2 months పోస్ట్ పోన్ చేయాలి పిక్చర్ కి. దీని మధ్య ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంత టెన్షన్ మొదలైందంటే, చిన్న నిర్మాతలు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా మీరు చూశారు, చిన్న నిర్మాతలు ఒక రకంగా విజయమే సాధించినారు చాంబర్. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కి పెట్టిన పెట్టుబడికి గ్యారంటీ దొరకటం లేదు, హీరోలకి గ్యారంటీ దొరకటం లేదు. వాళ్ళు కట్టుకున్న ఒక
రైట్. మేడ ఒకేసారి డిజాస్టర్ అయిపోతే మళ్ళీ ఆ హీరోకి ఛాన్సులు అవకాశాలు దొరకవు. అవును. కాబట్టి సెలెక్టివ్ పిక్చర్స్ చేయబోతున్నారు వాళ్ళంతా. ఓకే.